హ్యూమన్ బ్లడ్ గురించి ఒకసారి చూద్దాము. అసలు బ్లడ్ అంటే ఏంటంటే ఇది ఒక టిష్యూ. ఏ టైప్ ఆఫ్ టిష్యూ అంటే ఇది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఈ బ్లడ్లో మనకి రెండు ఉంటాయండి. ముఖ్యంగా మనకి ప్లాస్మా మరియు బ్లడ్ సెల్స్తో కాంపోజిషన్ అయి ఉంటుంది. ఒక అడల్ట్ పర్సన్స్లో 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ అనేది ఉంటుంది. ఇది ఆల్కలైన్లో ఉంటుంది. అంటే మనకి ఎసిడిక్ ఆల్కలైన్ లేకపోతే బేసిక్ అంటే ఇది బ్లడ్ అనేది స్లైట్గా ఆల్కలైన్ ఉంటుంది. ఎంత దీని యొక్క pH వాల్యూ ఉంటుందంటే బ్లడ్ యొక్క pH వాల్యూ 7.3 నుంచి 7.4 అనేది ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, బ్లడ్లో ప్లాస్మా మరియు బ్లడ్ సెల్స్ ఉంటాయని. ఈ ప్లాస్మా అనేది పేల్ ఎల్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది 60% ఆఫ్ బ్లడ్లో 60% ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మాలో ఏమి ఉంటాయి అంటే ప్లాస్మాలో వాటర్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఉంటుంది. నెక్స్ట్ 7% ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 1% ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ మరియు వైట్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇవి నాన్ న్యూక్లియేటెడ్ అండ్ హెమోగ్లోబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్లో మనకి కలర్లెస్ అండ్ ఇది న్యూక్లియేటెడ్ గ్రాన్యూల్గా ఉంటుంది. మరియు వీటిలో ఈసోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయి. బ్లడ్ గ్రూపింగ్కి వస్తే మనకి 4 రకాల బ్లడ్ గ్రూపింగ్ ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి బ్లడ్ గ్రూపు, ఓ బ్లడ్ గ్రూపు. దీంట్లో ఏబి బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ రిసెప్టర్స్ అంటారు. ఓ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనార్స్ అంటారు. ఏ బ్లడ్ గ్రూప్లో మనకి యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి అనేది ఉంటుంది. బి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. ఏబి బ్లడ్ గ్రూప్లో 2 యాంటీజెన్స్ ఏ మరియు బి ఉంటుంది, యాంటీబాడీస్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ 2 ఉండవు, యాంటీబాడీస్ 2 ఉంటాయి.